జ్యువెలరీ షాప్ సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పిఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు. దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని, త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డిలు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని, కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరగలేదని, ఈ సమయంలో డప్పు కొట్టుకోవడం బాధాకరమని, లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు పని చేయలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారని, అన్ని పని చేస్తున్నాయని, వాటిని ఇంకా మెరుగుపరుచుకోవడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఎంపీజే జ్యువెలర్స్ సంబంధించి దుండగులు చేసినటువంటి చోరీ కావచ్చు, మరి ఆ నలుగురు మీద దాడి చేసినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే మరి సడన్గా వాళ్ళు జ్యువెలరీ షాపులో ప్రవేశించి 2-3 నిమిషాల్లోనే ఇదంతా సంఘటన జరగడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఎక్కడ కూడా హైదరాబాద్తో పాటు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ శాంతి భద్రతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇటువంటి సంఘటన కరీంనగర్లో జరగదాన్ని మేము తీవ్రంగా బాధపడుతూ, ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరగాల్సినది కాదు, కానీ దీని మీద ఖచ్చితంగా మాకున్న సమాచారం మేరకు 1-2 రోజుల్లో ఖచ్చితంగా ఆ దుండగులను పట్టుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది. కానీ దీన్ని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనమంతా కూడా బాధ్యత గల పదవుల్లో ఉన్నోళ్ళం, బాధ్యత గల వాళ్ళం అంతా కూడా దీన్ని ఏ విధంగా మరి వారి సంఘటన జరిగిన దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దానికి మనమంతా కూడా మరి సంఘటితంగా ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం. కానీ దీని మీద కూడా శవాల మీద పేలాలు వెళ్ళినట్టు 2 శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు వచ్చి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం మేము బాధాకరమని చెప్తాం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఇది కాదు కదా. మేము దాన్ని అప్పుడు ఏం జరిగిందో అవన్నీ లెక్కలు చెప్పడానికి ఇది సమయం కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఆ విధంగా చెప్పేటువంటి ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇది ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎట్లా సడన్గా ప్లాన్ చేసి రెక్కి చేసి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ఆ బిజీ లేనటువంటి రోడ్ను ఆదివారం చూసుకొని చేసిన దాన్ని, గతంలో కమాండ్ కంట్రోల్ పనిచేసింది, గతంలో 760 కెమెరాలు పెట్టించిన, ఇక అప్పుడు అన్ని జరిగినాయి, ఇప్పుడు ఏం లేనట్టు, ఇప్పుడు అసలు కెమెరాలే లేనట్టు, అసలు కమాండ్ కంట్రోలే పనిచేస్తలేనట్టు, ఏందా ఇది, ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఈ పద్ధతి కాదు. అన్నీ పనిచేస్తూ ఉన్నాయి, అన్ని బ్రహ్మాండంగా, ఏ వ్యవస్థ కూడా ఇంకా అప్పటికంటే మెరుగైనటువంటిది నడుస్తుంది. కానీ జరిగిన సంఘటన దురదృష్టకరం అని చెప్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడున్నా ఇటువంటి కొంతమంది దుండగులు సదును చూసుకొని చేసే కార్యక్రమాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. జరిగిన దాన్ని మనం దురదృష్టకరం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ఎట్లా చేయాలి, దానికి ఎటువంటి ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాలి అని ఆలోచన చేయాలి. కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే ఇంకేదో గతంలో బ్రహ్మాండంగా అద్భుతంగా చేసినాం ఇప్పుడు ఏం చేస్తలేరు, ఇటువంటి చిల్లర రాజకీయాలు మాట్లాడమని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది సమయం కాదు. ఈ సమయంలో మరి వాళ్ళు ఏదైతే
ముస్తాక్ కావచ్చు, మధుకర్ కావచ్చు, రాజేష్ వీళ్ళంతా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు గాయాలైనవి. ఆ గాయాల నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇంకా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, దీని మీద ఒక బాధ్యత గలటువంటి ప్రతిపక్ష నాయకులుగా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి. కానీ దీనికి ఇక మొత్తానికే ఈ ప్రభుత్వం బాధ్యత, సిపి ఏదో దీనిలో ఇంట్లో కూర్చొని పనిచేస్తలేనట్టు ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు, లేకపోతే కేసీఆర్ను భజన చేసుకోవాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు కేసీఆర్ మీద భజన చేయాలనుకుంటే పోయి ఇంటికాడ కూర్చొని ఓ డోలు కొట్టుకుంటూ కూర్చొని కూడా అద్దంటలేడు. కానీ ఈ సందర్భంలో గతంలో ఏం జరిగింది లెక్కలు చేసే సమయం కాదు. ఆ లెక్కలు పెట్టాలంటే చాలా ఉన్నాయి. గతంలో ఏమేం జరిగినా అవన్నీ చేయాలంటే అసలు ఇక శాంతాడంత ఉంటుంది. కానీ ఇది సందర్భం కాదు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, నిజంగా కరీంనగర్లో ఇటువంటి సంఘటన జరిగిన దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి పరిస్థితిని చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల మానిటరింగ్ చేస్తాం. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం, వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా దుండగులను మేము ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అందుకే ఐజీ గారిని పంపించడం జరిగింది. దీన్ని 2 రోజుల లోపల మరి దుండగులు పట్టుకోవడానికి అన్ని విధాలుగా మరి ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకేమైనా మీకు సంబంధించినటువంటి మీ అనుభవమో, మీకు సంబంధించినటువంటి సమాచారం, సూచనలు ఇవ్వాలి. కానీ ఇట్లాంటి శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి పరిస్థితి చేయొద్దని చెప్పి సూచన చేస్తూ, తప్పకుండా ఈ సంఘటన మీద మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. మరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా మేము దీనికి సంబంధించి వాళ్ళ దుండగులు దొరికేంత వరకు మా వంతు మరి పోలీస్ శాఖతో పాటు వివిధ రకాలుగా ఏ రకంగా చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 2 రోజులు పట్టుకోం. అదే నేనేమంటే ఇప్పుడు క్రైమ్కు ఇది ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి దుండగులు, ఇట్లాంటి ఉగ్రవాదులు, లేకపోతే కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, ఇట్లాంటి దొంగలు కావచ్చు, వాళ్ళు అదును చేసుకుని చేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు. అదును చేసుకుని చేసే దాన్ని రాజకీయం చేసి క్రైమ్ను కూడా కేసీఆర్ భజనకు వాడుకోవడం, క్రైమ్ను కూడా రాజకీయం చేయడానికి వాడుకోవడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కలిసికట్టుగా ఏ విధంగా ఒక మంచి సూచనలు, సలహాలు చేసే ఆలోచన చేయాలి. కానీ ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కమలాకర్ గారు చెప్పినట్టు గతంలో ఏదో పనిచేసి అలా పనిచేయకపోవడం ఏమీ లేదు. అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ పనిచేస్తూ ఉన్నది. సంఘటన జరిగిన 5 నిమిషాల లోపలే పోలీసులు అక్కడికి వచ్చారు. కానీ ఈ లోపల వాళ్ళు పారిపోవడం జరిగింది. మేము ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి కల్పించడం కోసం ఇంకెక్కడైనా కెమెరాలు అవసరమైతే మా సుడాన్ నిధుల నుంచి కూడా వెచ్చించి మరి తప్పకుండా ఇంకెక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిలప్ చేయడానికి మా వంతు కూడా అది ఎన్ని పైసలైనా కూడా, దానికి ఎంత ఖర్చు అయినా కూడా మేము భరిస్తాం. ఖచ్చితంగా దాన్ని భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పి చెప్తాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.